రేపే గురువారం. గురువారం రోజున గుప్పెడు ఉప్పుతో రాత్రి సమయంలో ఇలా చేయండి. తప్పకుండా కోటీశ్వరులుగా మారుతారు. అయితే రేపు గురువారం రోజున గుప్పెడు ఉప్పుతో ఏం చేయాలి? ఎలాంటి పరిహారం చేయాలి? రేపు గురువారం రోజున ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల ధనవంతులుగా మారుతారు? అలానే వారి యొక్క శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అలానే గురువారంతో పాటు రేపు అంటే మనకు వరలక్ష్మి వ్రతం కంటే ముందు వచ్చేటటువంటి రోజు కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజు, శ్రావణ గురువారం కనుక రేపు మర్చిపోకుండా గురువారం రోజున గుప్పెడు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే దరిద్రం అంతా కూడా తొలగిపోయి ధనవంతులుగా మారుతారు. అలానే మీ యొక్క కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మీకు కష్టాల నుండి విముక్తి కూడా కలుగుతుంది. కనుక రేపు మర్చిపోకుండా కేవలం గుప్పెడు ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు 100% తొలగిపోతాయి. అయితే ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. ఆ విషయం మన అందరికీ తెలిసినదే. ఎందుకంటే ఉప్పు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది. ఉప్పుతో చేసే ఏ పరిహారాలు అయినా మన సమస్యలను, కష్టాలను తొలగిస్తూ ఉంటుంది. ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. కనుక ఉప్పుతో ఏ పరిహారం చేసినా సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. కనుక ఉప్పుతో ఏదైనా సరే పరిహారం చేస్తే 100% కూడా ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. ఇక ఉప్పుతో మరి ఏ పరిహారం చేయాలి? ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి? ఉప్పుతో చేసినటువంటి పరిహారాలు అనేవి నిజంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయా అంటే 1000కి 1000% కూడా ఉప్పుతో చేసిన పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఎందుకు అంటే ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ప్రీతికరం. ఈ ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మన అప్పులను తొలగిస్తాయి. ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మన దరిద్రాలను, కష్టాలను తొలగిస్తాయి. కనుక మర్చిపోకుండా రేపు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే ఇక అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అనేక రకాల కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతారు. కనుక మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. గురువారం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం. ఈ గురువారం రోజున విష్ణుమూర్తిని పూజిస్తే అనేక రకాల కష్టాల నుండి, దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు. అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజున మనం ఏ పరిహారం చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి? ముఖ్యంగా అన్నింటికన్నా కూడా మనం ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది. కనుక ఉప్పుతో ఏ పరిహారం చేసినా దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు. అయితే మరి రేపు శ్రావణ గురువారం, అందులోనూ వరలక్ష్మి వ్రతం కంటే ముందు వస్తున్నటువంటి గురువారం కనుక రేపు మర్చిపోకుండా ఇక శుక్రవారం రోజున చేసే పరిహారాలకి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది. అలాంటి శుక్రవారం రోజున అంటే వరలక్ష్మి వ్రతం కంటే ముందు వస్తున్నటువంటి గురువారం రోజున ఈ పరిహారాలు చేస్తే 100% కూడా మీ కష్టాలు, మీ సమస్యలు, మీ దరిద్రాలు తొలగిపోతాయి. అలానే మీకు రాజయోగం అనేది పడుతుంది. అలానే మీ చుట్టూ ఉండే రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి. ఇక మీకు కావలసినంత అదృష్టం, ధనం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా
కూడా వస్తాయి. కనుక మర్చిపోకుండా రేపు గురువారం రోజున ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. ఉప్పు అనేది ఎంతటి శక్తివంతమైనదో మనందరికీ తెలిసినదే. ఎందుకంటే నెగిటివ్ శక్తిని తొలగించటంలో ఉప్పు అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది. నెగిటివ్ శక్తులు ఏవైనా, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఖచ్చితంగా కూడా ఉప్పు తొలగిస్తుంది. అందువల్ల ఈ యొక్క ఉప్పు ఏదైతే ఉందో మన సమస్యలను, దరిద్రాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటి మంచి అంటే నెగిటివిటీని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఉప్పు. కనుక ఈ ఉప్పుని ఎవరైతే ఈ యొక్క గురువారం రోజున రాత్రి సమయంలో పడుకునే ముందు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఉండే అప్పులు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పుకి చాలా అంటే చాలా శక్తి అనేది ఉంటుంది. ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. ఇక ఉప్పుతో మరి ఏ పరిహారం చేయాలి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక దీనికోసం అని చెప్పి మనం ముందుగా ఒక బౌల్ని లేదా ఒక గ్లాసుని తీసుకోవాలి. అంటే ఒక గ్లాసుని మనం గాజు గ్లాసుని తీసుకోవాలి. ఆ గాజు గ్లాసులో ఉప్పుని వేయాలి. అలా ఉప్పుని వేసిన తరువాత ఆ యొక్క ఉప్పుని వేసిన దానిపైన నిమ్మకాయను పెట్టాలి. నిమ్మకాయ అనేది కూడా చాలా పవిత్రమైనటువంటిది. నిమ్మకాయతో చేసినటువంటి అంటే పరిహారాలు మన కష్టాలను, సమస్యలను, దరిద్రాలను తొలగిస్తుంది. కనుక ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది. కనుక ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఇక ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే గనక మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు, గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఇక ఉప్పుతో మరి ఎలాంటి పరిహారం చేయాలంటే మనం అంటే గాజు గ్లాసునే తీసుకోవాలి 100% కూడా. ఎందుకంటే గాజు గ్లాసు అనేది నెగిటివ్ శక్తులను తొలగించడానికి ఉపయోగపడుతుంది. గాజు గ్లాసు అనేది దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. కనుక గాజు గ్లాసుని తీసుకోవాలి. ఆ గాజు గ్లాసులో ఉప్పుని తీసుకొని నిమ్మకాయను వేయండి. నిమ్మకాయ అనేది కూడా మన యొక్క దరిద్రాలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయ అనేది మన చెడు శక్తులను, మన చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగించటానికి అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయ అనేది చెడు ప్రభావాన్ని తొలగించటానికి ప్రధాన పాత్రను పోషిస్తుంది. అంతేకాదు మనపైన చేతబడి వంటి చెడు ప్రయోగాలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క నిమ్మకాయ. కనుక నిమ్మకాయతో చేసినటువంటి పరిహారాలు మన సమస్యలను 100% కూడా తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక నిమ్మకాయను ఆ యొక్క గ్లాసులు వేశాక దాంట్లో నీళ్ళని పోయండి. అలా పోసిన తర్వాత దానిని మీరు నిద్రించే రూములో అంటే మీరు బెడ్రూమ్లో దానిని పెట్టాలి. బెడ్రూమ్లో పెట్టిన తర్వాత నెగిటివ్ ఏదైతే ఉంటుందో మన చుట్టూ మనకే తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఉప్పు మరియు నిమ్మకాయ. కనుక ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని ఉప్పు, నిమ్మకాయ లాగేసుకోవటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి. గాలిలో ఉండే చెడు శక్తులు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ఉప్పు, నిమ్మకాయతో ఈ పరిహారాన్ని ఈరోజు అంటే గురువారం రోజు రాత్రి సమయంలో పడుకునే ముందు ఇలా చేయండి. అప్పుడు మనకు మంచి రాకుండా ఏవైతే చెడు శక్తులు ఆపుతూ ఉన్నాయో ఆ యొక్క చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఇలా ఉప్పు, నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు, సమస్యలు, దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇక ఇలా ఉప్పు, నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఆ నిమ్మకాయను తీసి మీరు ఎడమ కాలితో గుమ్మానికి ఎడమ వైపున గట్టిగా తొక్కండి. అలా తొక్కినప్పుడు అందులో నుండి రసం అనేది బయటికి రావాలి. అలా చేస్తే మన ఇంట్లో ఉండే ఏ మూలన ఏ నెగిటివ్ శక్తులు ఉన్నా తొలగిపోతాయి. అలానే మన ఇంట్లో ఉండే దుష్ట శక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. కనుక మర్చిపోకుండా నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు. ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క నిమ్మకాయ ఉప్పుతో రేపు గురువారం రాత్రి పడుకునే ముందు ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.